కాళేశ్వరం ప్రాజెక్టు మస్తు గొప్పదంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. కాదు పైసలు దండగా అని అంటుర్రు షే పార్టీ వాళ్ళు. మేడిగడ్డ మంచిగానే ఉన్నదంటుర్రు పాత సర్కార్ వాళ్ళు. అంత ఆగమైంది, రేపో మాపో కూలేటట్టే ఉన్నదంటుర్రు కొత్త సర్కార్ వాళ్ళు. అరే ఎక్కడా దిగుతలేదు కదా ప్రాజెక్టుల పంచాది. రెండు పార్టీల లీడర్లు పొట్టు దుబ్బెత్తి పోసుకుంటుర్రు అన్నట్టు. ఒకళ్ళు మేడిగడ్డకు పోతే ఇంకొకళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కడికి పోయిర్రు. పాండ్రి ఏం చేసిర్రు చూద్దాం. అన్నట్టుగానే కారు పార్టీ లీడర్లు అంతా పట్నంకి వెళ్లి బస్సు కట్టుకొని పొద్దుగాలనే మేడిగడ్డ బ్యారేజ్ కాడికి బయలుదేరిండ్రు. మాజీ మంత్రి కేటీఆర్ సారు, మాజీ స్పీకర్ పోచారం సారు ముంగటి సీట్లనే కూకొని ముచ్చట్లు పెట్టుకుంటూ పోయిండ్రు. తతిమ లీడర్లు అంతా కూడా టైంకి వచ్చి బస్సు ఎక్కిండ్రు. ఇక పోతుంటే నడమ చెయ్యి పార్టీ వాళ్ళ అడ్డం పడుడు, కారు పార్టీ వాళ్ళ పలకరింపులు, గిట్ల మేడిగడ్డ యాత్ర జోరుగానే నడిచింది. అన్యామగాని జనగామ జిల్లా నెల్లూట్ల బైపాస్ కాడ కేటీఆర్ సారు కూకున్న బస్సు టైరు పేలింది. జర్రట్ల పెద్ద గండమే తప్పింది. ఇక అట్లిట్లా ఆఖరికి మేడిగడ్డ బ్యారేజ్ కాడికి పోయిన లీడర్లు ఆడికెళ్ళి దాకా అంతా తిరిగి చూసిర్రు. సర్కార్ వాళ్ళ మీద ఆడిపోసుకున్నారు. వాస్తవానికి 3 నెలలు అయింది, దాదాపు మీరు అధికారంలోకి వచ్చి 3 నెలలు అయినా ఈ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ఈ రోజుకు ఒక్క అడుగు ముందుకు వేయలే. మీరు ఏమనంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి కాలయాపన చేసి రేపు వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతీయాలనే ఒక కుట్ర ఈరోజు మీలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు అందరికి పనికొచ్చే ప్రాజెక్టు అన్నట్టు చెప్పుకొచ్చారు కారు పార్టీ లీడర్లు. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాడికి పోయిండ్రు. పడావు పెట్టిర్రు, పట్టించుకోలేదని పాత సర్కారు వాళ్ళను పొట్టు సాపించిర్రు. ప్రాజెక్టు కింద భూములు పోయిన ఉద్దండాపూర్ రైతులతోని మీటింగ్ అయ్యిండ్రు. పరిహారం ఇయ్యలేదని లీడర్లను రైతులు గట్టిగానే అడిగినరాట. ఏం పికర్ చేయకురి, ఎవల పరిహారం వాళ్ళకు వస్తుందని సర్కారు వాళ్ళు హామీ ఇచ్చిర్రాట. ఇటు మంత్రులు కూడా కారు పార్టీ వాళ్ళ మేడిగడ్డ యాత్ర మీద గట్టిగానే ఆర్చుకున్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఎట్లయిందో చూడనికే పోయిర్రా అన్నట్టు దెబ్బి పొడిచిర్రు. అన్నిటికీ మించి మాజీ మంత్రి కేటీఆర్ సారు సీఎం సారును సవాల్ చేసిండు కదా, మల్కాజ్గిరికి వెళ్ళి పోటీ చేద్దామని పిలిచిండు కదా, దాని మీద చెయ్యి పార్టీ వాళ్ళంతా బస్తీ మీద సవాల్ అన్నట్టు చేస్తారు. ఈజీ పని, వాళ్ళు ఆయన ఓడిపోయిండు. కేటీఆర్ అనే వారు ఛాలెంజ్ చేసే స్థాయి లేదు, ఆయన పొలిటికల్ క్లోజ్ అయిపోయింది. తిరిగి 30,000తో ఏదో కష్టపడి 200 కోట్లు కట్టబెట్టి గెలిచిండు. అంకాతి గురించి ఎందుకు, ఆయన సొంత కాంచెల్ని ఓడకూడదు. పోయినసారి 84 ఓట్లు ఫస్ట్ టైం మా కేకే మహేంద్ర సాగు తప్పి కర్నూలు ఓటపోయినాడు. 80 ఓటుతో గెలిచిండు. మేము ఒక్కొక్కరు 55,000తో గెలిచినాం. అప్పుడే ఇన్సల్ట్ సీఎంగా సేమ్ ఫీల్ కావాలి, రిజైన్ చేసి రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ వరకు వెళ్ళిపోవాలి. గిట్లా లొల్లి గట్టిగా నాడుస్తున్నది. ప్రాజెక్టులు, నీళ్లు, రైతుల చుట్టే తిరుగుతున్నది రాజకీయం. మరి పంచాయతీ యాందాకపోతుందో ఎట్లయితుందో గాని కొత్త సర్కారోళ్ళు పాత సర్కారోళ్ళు మాటలల్లనైనా చేతలల్లనైనా సై అంటే సై అన్నట్టే చేస్తున్నారు.